మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం ప్రతి మనిషికి అవసరం. ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. సంతోషానికి బాధకి తక్కువ వ్యత్యాసమే ఉంటుంది. సంతోషం ఎప్పుడు మన ముఖంలోనే కనిపిస్తుంది. బాధ మన కంటి నుండి వచ్చే నీటిలోనే తెలుస్తుంది. మీకున్న మంచి కాలం ప్రపంచానికి మీరేమిటో తెలియచేస్తుంది. మీకు వచ్చిన కష్టకాలం ప్రపంచం అంటే ఏమిటో మీకు తెలిసేలా చేస్తుంది. మూర్ఖులు ఎప్పుడు ఎదుటివారిని నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటుంటారు. కానీ జ్ఞానులు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. జీవితం విలువ జీవితంలో గెలిచిన వాడికన్నా ఓడిన వాడికే ఎక్కువగా తెలుస్తుంది. నీ ఆలోచనలే నిన్ను బలవంతుడుగా మారుస్తాయి. అందుకే ఆలోచనలు ఎప్పుడు దృఢంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే కోపాన్ని చంపుకో. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. నీవు సంతోషంగా ఉండు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. మీరు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకండి. పనికిరానివి పట్టించుకోకండి. మరణం వస్తే వ్యక్తిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసులో బాధ ఉంటే మాత్రం ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది.